హాయ్ అండి. హలో. ఎలాగున్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మా ఇంట్లో ఈరోజు మా ఇంట్లో రొయ్యలు బిర్యానీ, కోడిగుడ్లు రొయ్యలు బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. కేజీ రైస్, అర కేజీ పచ్చి రొయ్యలు, మసాలా అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, అన్నీ ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయ అన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టానండి. ఎగ్గులు ఉడకబెట్టి పెట్టుకున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బిర్యానీలోకి మసాలా సరుకులు ఉన్నాయి. జాజి పువ్వు, జాజిపత్రి, మొగ్గలు, యాలక్కాయలు అన్నీ, చెక్క, కొత్తిమీర అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇవేమో మసాలా పేస్ట్ చేసుకున్నానండి. ఇది అయ్యండి. మొత్తం అన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను నేను. అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే రొయ్యలు క్లీన్ చేసుకుని శుభ్రంగా ఒక 5-6 సార్లు కడిగి ఇది కొంచెం ఆయిల్ వేసుకుని బాగా వేయించుకోవాలండి. అందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా వేయించాలి. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. కోడిగుడ్లు బాయిల్ అయినాయి. అవి వేయించేసి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. వేపించేసి తీసి పక్కన పెట్టాను కోడిగుడ్లు. ఇప్పుడైతే బిర్యానీకి అన్ని సరుకులు అందులో వేసుకుని వేపుకోవాలండి. రెండు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేసి బాగా వేయించుకోవాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలండి. అవి కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా గోల్డ్ కలర్ వచ్చేస్తాయి. ఇందాక మిక్సీ పట్టిన మసాలా సగం వేసి అందులో వేపితే అవి కూడా బాగా పెడతాయండి. ఇది కొంచెం బాగా వేగాలి. వేపితే పచ్చివాసన పోద్ది. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా వేయించుకోండి. బాగా వేగితే ఇందులో ఇప్పుడు రొయ్యలు వేసేసుకోవాలండి. రొయ్యలు వేసుకుని అవి కూడా వేగుతాయి. వాళ్ళకి 5 నిమిషాలు వేగాలండి. అవి కలిపి చూడండి బాగా వేగిపోయినాయి. పసుపు ఇందాక వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకోవాలండి. 2 చెంచాలు కారం వేసుకొని బాగా వేపుకోవాలి. 2 నిమిషాలు వేగితే చాలు. బాగా వేగినాయండి. కోడిగుడ్లు కూడా వేసి ఒక 5 నిమిషాలు వేస్తే కొంచెం మసాలా అవి పడతాయి. అట్లకి బియ్యం వేసినప్పుడు మళ్ళీ కోడిగుడ్లు ఊడిపోతాయి కాబట్టి తీసి ఈ పక్కన ప్లేట్లో పెట్టానండి. కోడిగుడ్లు అవి తీసేసి ఏర్పాట్లుగా ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు వేగనిస్తే రైస్ మంచి టేస్ట్ వస్తుందండి. అది ఇలాగా
ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని సరిపోతుందండి. రెండు నిమిషాలు వేగిన తర్వాత నీళ్ళు పోస్తున్నాను. ఒక గ్లాసు వాటర్కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. కుక్కర్ అక్కర్లేదండి, మామూలుగానే ఉడికిపోద్ది. బియ్యం రైస్ కడిగి పెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి మామూలుగానే ఉడికిపోద్ది. ఉప్పు సాలపోతే చూసుకుని మీరు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ సరిపోయినట్టు అనిపించినాయి, నేను ఏమీ వేయలేదు. దగ్గరికి వచ్చేసింది చూడండి, ఉడికిపోయినట్టే. ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోద్ది, మగ్గిపోద్ది. అయిపోయిందండి, రెడీ అయిపోయింది బిర్యానీ. రొయ్యల బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఏ కలర్ వాడలేదు, అంతా ఒరిజినల్గా చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా వీడియో చూసినంత థ్యాంక్స్, ధన్యవాదాలండి.